13వ శతాబ్దంకి వచ్చేసరికి రవిదాస్ అనే ఒక గొప్ప ఆధ్యాత్మిక బోధకుడు 13వ శతాబ్దంలో అసలు మతాలు లేవు, కులాలు లేవు, ఇవన్నీ మనుషులు నిర్మించుకున్నవి అని. ఆ తర్వాత వచ్చేసరికి ఆ తర్వాత కాలంలో పోతులూరు వీరబ్రహ్మం చెప్పాడు మతాలు లేవని. ఆ తర్వాత కాలంలో వేమన కూడా మతాలు లేవని చెప్పాడు. అంతేందుకు 16వ శతాబ్దం 15-16వ శతాబ్దంలో అన్నమాచార్యుడు మతం లేదని చెప్పాడు, దేవుడంతా ఒక్కడే చెప్పాడు. ఆధునిక కాలంలో కూడా జ్యోతిరావు పూలే మతాలకు వ్యతిరేకంగా గొప్ప ఉద్యమాన్ని నిర్మించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప ఉద్యమాన్ని నిర్మించాడు. ఆ తర్వాత కాలంలో 8వ వ్యక్తి గుర్రం జాషువా మతాలే లేవని ప్రచారం చేశాడు. కానీ ఈరోజు మాత్రం మతాలు, మారణహోమాలు మనం సృష్టిస్తూనే ఉన్నాం. ఎంత దుర్మార్గమైన వ్యవస్థలో బతుకుతున్నాం అనిపిస్తుంది. 8 మంది భారతదేశ భవిష్యత్తునే మార్చాలనుకున్నారు. నేను ఇప్పుడు 8 మంది పేర్లు చెప్పాను, మీరు గుర్తుందో లేదు. భారతదేశ భవిష్యత్తునే మార్చాలనుకున్నారు. గుర్రం జాషువా కూడా చాలా అవమానాలు పొందాడు. ఇంట్లో కూర్చున్నప్పుడు భోజనం చేస్తున్నాడు. అరే నువ్వు ఏంట్రా, నువ్వు బ్రిటిష్ వాళ్ళ తిండి తింటున్నావు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కవిత్వం రాస్తే ఎట్లా అన్నాడు వాళ్ళ నాన్న. నువ్వు పెట్టే బానిస తిండి నాకు అక్కర్లేదు, బయటకు వెళ్ళిపోయాడు గుర్రం జాషువా. సొంతంగా ఎదిగాడు, గొప్ప గొప్ప పాండిత్యాన్ని సంపాదించి చాలా అవార్డులు పొందాడు ఆయన. ఎంత వినుకొండలో చాలా సాధారణమైన కుటుంబంలో పుట్టిన ఆయన. గుర్రం జాషువా గారికి కర్నూలుతో కూడా అనుబంధం ఉంది, మీకు తెలుసు కదా, చాలా మందికి తెలియదు. ఆయన ఇక్కడ దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్సీగా పనిచేశారు. కారణం ఏంటంటే దామోదరం సంజీవయ్య గారికి ఈయన చాలా మంచి స్నేహితుడు. కర్నూలు వీధుల్లో తిరిగేవాళ్ళంట గుర్రం జాషువా వాళ్ళంతా. దామోదరం సంజీవయ్య గారు ఒక పుస్తకానికి ముందు మాట రాసుకుంటూ నా ప్రియమైన స్నేహితుడు గుర్రం జాషువా రాసుకున్నాడు. కర్నూలు కూడా అనుబంధం ఉంది. పెద్దపాడు ఆయన దామోదరం సంజీవయ్య గారి ఊరిలో రోజు తరబడి ఉన్నాడంట గుర్రం జాషువా గారు. కాబట్టి కర్నూలు ప్రతి వీధి ఆయనకు తెలుసు గుర్రం జాషువా గారు. అంటే ఇప్పుడు చాలా వీధులు మనకి వెంకటరమణ కాలేజ్ తెలుసు అంటే చెప్పలేదు. అప్పుడు చిన్న కర్నూలు, ఇప్పుడు చాలా పెద్ద కర్నూలు. కాబట్టి